దేవుడు కనిపించినాడు, దేవుడు లిటరల్ దేవుడు. అమ్మని అడుగు. వచ్చేసింది కొరికి పడేస్తావే ఎట్లా? ఈ దేవుడు ప్రసాదం పెట్టాలి అవి. అక్కకు ఒక గిఫ్ట్ కొన్నామని. 1 2 3 go. హాయ్ మామ్. హాయ్ పండానల్లా. యా, ఏం చేస్తున్నావు? ఒక విఐపి వస్తుంటే వెయిట్ చేస్తున్నా వర్షంలో. గైస్ నేనేమో చూడండి కార్లో కూర్చొని ఉన్నాను, అండ్ మా డాడీ ఏమో ఏడున్నాడు? డాడీ ఏదో అక్కడ తిరుగుతున్నాడు, అండ్ అమ్మేమో ఇక్కడ ఉందన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారు? వర్షం పడుతుంది గైస్, లిటరలీ. వీళ్ళు ఐషు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వర్షంతో వచ్చారు అంటే మేము మంచోళ్ళం. అప్పుడు పండు కూడా అంతే, పండు వస్తుందంటే వర్షం పడి ఉంటుంది, లైట్ గానే పడి ఉంటుంది. యా, సో వస్తుంది. ఐషు కోసం వెయిట్ చేస్తున్నా. మామూలుగా అయితే అమ్మాయి కడపలో ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అమ్మాయి ఎప్పుడు ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఆఫ్టర్నూన్ ఎక్కి నైట్ కల్లా వచ్చేస్తాను. ఓ, ఉరుములు కూడా వస్తున్నాయి. ఎప్పుడు అమ్మాయి నైట్ ఎక్కి బస్సు మార్నింగ్ తెల్లవారుజామున ఇంట్లో ఉంటుంది. ఈసారి కొత్త ఫస్ట్ టైం. ఎస్, కరెక్ట్. ఇది బాగుంది కానీ కదా. అవును, ఇది బాగుంది, ఎందుకంటే నైట్ బాగా రెస్ట్ తీసుకోవచ్చు. యా, అండ్ హే గాయ్స్, పండగ చేసుకోవచ్చు. రేపు ఉగాది. ఆదివారం నైట్కి వెళ్ళిపోతాను. రేపు ఉగాది. ఈరోజు బుధవారం, శుక్ర, శని. ఉగాది కోసం వస్తుంది. అండ్ మై హెయిర్ ఈస్ లుకింగ్ వెరీ బ్యాడ్, ఎందుకంటే చాలా ఆయిలీగా ఉంది. బట్ ఎనీవేస్, ఐషు ఈస్ కమింగ్. వీళ్ళు ఆల్రెడీ ఈద్ ప్లాన్స్ కూడా వేసేస్తున్నారు బై ది వే. అండ్ లుక్ అట్ దెమ్. పక్కనే డాడీ మా ఐషు కోసం చూడండి వర్షంలో. ఇప్పుడు ఐషు మిమ్మల్ని బయట నిలబడమని చెప్పాలా? మీరే బయట నిలబడినారు. వచ్చేసింది. ఏడా? ఒకటే తెచ్చుకున్నా. సన్నగైనావి పొట్టిగైనావి అన్నాను. వాళ్ళ ఇంటి పోయినాక ఐషు లెట్స్ గో. హాయ్ హాయ్. బట్ తొందరగా ఎక్కువ వర్షం పడుతుంది. వెల్కమ్ హోమ్. మా చెల్లి వచ్చింది, వర్షం వచ్చింది. ఏమైషు వడగల్ల వాననా? అదే స్నాప్స్ మొదలయ్యాయి మళ్ళీ బ్యాక్. ఐషు వస్తూ వర్షాన్ని తీసుకొచ్చి. ఏమైషు స్నాప్స్ మొదలయ్యాయా అప్పుడే? వర్షం స్నాప్. సో అలా మా చిడతలు అయితే ఇంటికి వచ్చేసింది అనమాట. బేసిక్ ఏంటంటే మాకు ఇది సాంప్రదాయం లాగా అనుకోండి. ఉగాదికి పక్కగా మేమందరం ఇంట్లో ఉండాలని అనుకుంటాం, మోస్ట్లీ ట్రై చేస్తాము. ఇంకా అప్పుడప్పుడు అవ్వకపోతే ఏం చేయలేము. బట్ లాస్ట్ టైం చిన్నింది, అండ్ తర్వాత ఇప్పుడు కూడా అనమాట. అంటే లాస్ట్ టైం నేను కూడా ఉండే, సో అది సంగతి. అండ్ ఇంకా ఫుడ్ తినేద్దాంలే ఇక్కడే అని చెప్పేసి టైం అయితే అప్పటికే 11:30 అట్లా అయిపోతా ఉన్నది అనమాట. ఫుడ్ అయితే ఇక్కడ అస్సలు బాగాలేదు. రోటీస్ అవి బాగున్నాయి తప్పితే సూప్ అయితే అసలు వర్స్ట్ ఉండింది. బట్ ఎనీవేస్, సో వీ కంప్లీటెడ్ అండ్ వీ వెంట్ హోమ్. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. ఇట్స్ ఉగాది డే. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో అది సంగతి అనమాట. ఫస్ట్ అమ్మ అయితే పూజతో స్టార్ట్ చేసేసింది, అండ్ దెన్ ఒక క్యూటీ పై మా ఇంటికి వచ్చింది. ఏంటో చూసేయండి. బడ్డీ స్టాప్. సో మీట్ లక్ష్మి గైస్. లక్ష్మీదేవి అని చెప్పి ముద్దుగా పేరు పెట్టారు. సో మాకు ఆ పేరే అలవాటు అనమాట, ఎందుకంటే మాకు చాలా ఫెమిలియర్ అనమాట లక్ష్మి. ఎందుకంటే మాకు ఏ పండుగ వచ్చినా కూడా ఫస్ట్ అంటే పండుగ స్టార్ట్ అవ్వకంటే ముందే, ఇంట్లో మనం పూజ అవన్నీ చేసుకోకంటే ముందే వచ్చేస్తుంది లక్ష్మి మా ఇంటికి. అండ్ మాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఏమంటారు, ఆవు పంచకం అంటే గోపంచకం, అండ్ దాంతోపాటి బయట పేడ 2 పెట్టేస్తుంది అనమాట. మంచిగా మాకు అది బ్లెస్సింగ్ లాగా
అనుకోండి, ఇంకా మనకు అవే కదా బ్లెస్సింగ్స్. సో అది. అండ్ దాంతోపాటు ఈసారి ఏంటి అంటే ఉగాది మనకు నార్మల్గా ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే అంటే ఉగాది రోజు 7 o'clock నుంచి మనం ఉగాది పండుగ స్టార్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి మేము అన్నీ ఇంకా 7 o'clockకి స్టార్ట్ చేసినాం. అంటే అరౌండ్ 6:55 కల్లా అమావాస్య అయిపోతుంది. దాని తర్వాత నుంచి మనం ఉగాది పండుగ స్టార్ట్ చేయాలి కాబట్టి అన్నీ కొంచెం స్లోగా చేసుకుంటూ వచ్చామన్నమాట. నాకు తెలిసి అందరివి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరివి కొంచెం ఈసారి పూజలు అవన్నీ కాస్త లేట్ అయి ఉంటాయి. ఎందుకంటే తెల్లవారుజామున చేసుకునే మనకు ఆప్షన్ ఉండదు కదా. బికాజ్ ఉగాది స్టార్ట్ అయిందే మార్నింగ్ 6:55 కాబట్టి. సో అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని మనం అంతా చేయాలి కాబట్టి కాస్త లేట్ అవుతుంది. అండ్ ఈ లక్ష్మి క్యూటీ ఏంది అంటే కింద పెడితే ఫస్ట్ అసలు తినలేదన్నమాట. అందుకే నేను పట్టుకొనే ఉన్నాను. ఆ బుట్ట లోపల అమ్మ పిండి ఏదో ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ పెట్టింది. సో ఏమంటారు, నేను కింద పెడితే ఫస్ట్ తినలేదు. దాని తర్వాత నేను పట్టుకొని ఉండి స్లోగా ఇంకా దానికి అలవాటు, ఆ ఫుడ్ అది అలవాటు చేస్తాం కదా, దాని తర్వాత కింద పెడితే తినింది. ఇంకా మెయిన్ వైల్ అమ్మ బొట్లు అవన్నీ రాసి అలంకరణ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు గైస్ ద బెస్ట్ పార్ట్ ఏంది అంటే కొమ్ములకి అమ్మ మల్లెపూలు చుట్టమని చెప్పింది అనమాట. ఎంత అందంగా వచ్చిందో మీకు చూపిస్తాను, ఆగండి. సో ఇంకా మన లక్ష్మీదేవికి అయితే మంచిగా మనం ఫుడ్ పెట్టి అలంకరించి అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఇలా చుట్టూ తిరుగుతాం అనమాట. చాలామంది నన్ను అడిగారు, నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో షార్ట్స్ అండ్ రీల్స్ పెట్టిన తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. సో ఏంటి అంటే నాకైతే చెప్పడం అయితే ఇలా చేస్తే మనకు చాలా మంచిది అని చెప్పారు. బట్ నేను కొంచెం కనుక్కున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మనము ఇలా చేస్తే మన బాడీ, మైండ్ అండ్ సోల్ 3 చాలా కామ్ అవుతాయంట. దాంతోపాటు ఏంటి అంటే సైకిల్ ఆఫ్ క్రియేషన్ ఉంటుంది కదా, అంటే బ్రహ్మకి, విష్ణుకి, శివుడికి మనము రెస్పెక్ట్ పలుకుతున్నట్లు అనమాట. సో అందుకు ఇలా గోవు చుట్లు ఇలా మనం 3 times కానీ తిరిగాము అంటే చాలా మంచిది అని చెప్తారు. అండ్ దాంతోపాటు మనకి పెద్ద రీజన్స్ కూడా అవసరం లేదు కదా, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు గోవు ఎంత పవిత్రమైందో. సో మనం ఇలాంటి చిన్న చిన్నవి చేస్తుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది. సో అదనమాట సంగతి. ఎప్పుడు పూజ ముందే వచ్చేస్తారు లక్ష్మి కదా. అని గుర్తుంది ఐషు, లాస్ట్ చాలాసార్లు వచ్చింది లక్ష్మి నన్ను మిస్ అవుతూ ఉంటుంది. నేను వచ్చినప్పుడు ప్రతిసారి వస్తా చూడు, కావాలి బాగా గమ్మి. అయితే నువ్వు మాత్రం లేట్గా లేస్తావు కదా. రేపు శుక్రవారం ఏడాదిద్దాంలే. ఈసారి ఉగాదికి అయితే అన్నీ మావే అనమాట. చాలా వరకు మామిడి ఆకులు అయితే ఏమి, అంటే తోరణాలు మామిడి ఆకులు అయితే ఏమి, తర్వాత వేప పూత అయితే ఏమి, తర్వాత మామిడి కాయలు అయితే ఏమి, అండ్ పూలు అయితే ఏమి, చాలా వరకు. అండ్ ఆల్సో మనం ఫుడ్ తింటాం కదా, ఏమంటారు అరిటాకులు అయితే ఏమి, లిటరలీ A to Z చాలా వరకు మేము అన్నీ మా గార్డెన్ నుంచే కోసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. మామిడికాయ మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం, ఈ సీజనే ఫస్ట్ టైం రావడం. మేము నాటి ఐ థింక్ 1.5 year 2 years ఏమో అవుతా ఉంది, నాకు క్లారిటీగా తెలీదు. కానీ లిటరలీ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మామిడి తోరణాలు అంటే మేము ముందు కూడా కోసేవాళ్ళం, కానీ మామిడి కాయ కోయడం అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను ఆ క్లిప్ కూడా పెట్టాను, యాడ్ చేస్తాను. ఇంకా డాడీ అయితే ఐషుకి ఇచ్చేసాడనమాట. మామిడి తోరణాలు నువ్వు కొన్ని కోయి, అమ్మ కొన్ని కోస్తుంది అండ్ అక్క కొన్ని కోస్తుంది. సో దట్ మేము ముగ్గురు కోసినట్లు ఉంటుంది, హ్యాపీనెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి. అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ చూపిస్తున్నాం అనమాట. దాంతోపాటు మీరు ఎవరు కెమెరామ్యాన్ అని అనుకుంటున్నారా, మా డాడీ అయితే ఎంత క్యూట్గా మాకు వీడియో తీస్తున్నాడో చెప్తున్నాడు అనమాట. డాడీ నేను తీస్తాను అని చెప్తే ఏం పర్లేదు మీరు అక్కడే ఉండండి, నేను మంచిగా మీకు వీడియోస్ తీస్తాను అని చెప్పేసి. అసలు చాలా క్యూట్ అనిపించింది. అండ్ మీలో చాలామంది కూడా అన్నారు కదా, ఏమంటారు మీ డాడీ ఎంత ప్రౌడ్గా మీ ముగ్గురిని మంచిగా వీడియో తీస్తున్నాడు అని చెప్పి. నాకు అట్లే అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మనం మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చేసాం అనమాట. మామిడి పిందెలు చాలా ఉన్నాయి, బట్ మామిడి కాయలు అయితే 2 ఉన్నాయి. వాటిల్లో నేనైతే ఇప్పుడు కోసి చూపించాను, చూసేయండి.
బెనీషకాయనా గైస్ మా చెట్టు కాయ చూడండి, ఇంకా ఉన్నాయి ఇద్దరు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇదైతే పెద్దగా ఉంది. ఆగుతాను. మన ఉగాది పచ్చడికి ఇదే ఇప్పుడు మనం వాడుతున్నాం. సో కొద్దామా ఇంకా 3 ఇసి పట్టుకో అంటే కత్తిరే అవసరం లే, చేతిలో కట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఇంక రాండి అక్కడ చూపి మా వాళ్ళకి. గైస్ మా అమ్మ చూడండి అలంకరణ అయితే అదరగొట్టేసింది, చాలా బాగుంది. పెట్టలే ఇంకా కొంచెం సేపు స్లోగా స్టార్ట్ చేసింది ఇప్పుడే అమ్మ, ఎందుకంటే ఈరోజు 7కి కదా స్టార్ట్ అయ్యేది ఉగాది. సో అందుకని చెప్పి కాస్త ప్రశాంతంగా చేసుకుంటా అన్నాం కదా. మామూలు ఉగాది అంటేనే మధ్యాహ్నం చేస్తారు. అవునా? ఇంకా చాలా మంది మధ్యాహ్నం పూజ చేస్తారు. అన్ని వంటకాలు చేసి దేవుడికి పెట్టాలి కదా. ఏం చేస్తున్నావు ఐషు? ఇన్ని వంటకాలు ఉన్నాయి గైస్. సాప్లో అయిపోయింది అంత అబద్ధం. నేను ఇంకా అమ్మకి హెల్ప్ చేసాను కానీ పాప అసలు ఒక్కడే హెల్ప్ చేయలేదు. అది పక్కన పెట్టే ఓవరాక్షన్ చేయబాకు. నువ్వు తురుముమే 3 మామిడికాయలు. దేవుడు కనిపించినాడు నాకు, దేవుడు లిటరల్ దేవుడు. అమ్మని అడుగు చెప్తాది. వద్దని అమ్మ వద్దులే నేను చేసుకుంటాను కూడా నేను చేసిన. ఓవరాక్షన్ జాకు. రాత్రి పడుకొని లేసి బిల్డప్ చేస్తున్నావే. ఈ దేవుడు ప్రసాదం పెట్టాలి, అవి తినకూడదంట. This is pulihora space and this is మామిడికాయ piece. తురుము మామిడికాయ టేస్ట్ అంతా ఇప్పుడు చాలా I think ఇది అంతగా టేస్టీగా ఉంటుంది అనుకుంటా తినే తురుములో. ఇప్పుడు మేము చాలా స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాము. బట్ ప్రస్తుతానికి అమ్మ కూడా పూజ అవి అన్ని అలంకరణ చేస్తాం అన్నమాట దేవుడికి. అందుకు మేము ఇవన్నీ కలిపేస్తాము. సో లెట్స్ డూ ఇట్. నువ్వు ఫస్ట్ చెప్తావు. నాకు ఏదైనా ఓకే. నీకు ఏది ఇష్టం? నాకైతే మామిడికాయ ఇదే కలుపుకో. ఓకే లెట్స్ పులిహోర చేద్దాము. ఓకే రైస్. మా చెల్లి కూడా ఇప్పుడు హెల్ప్ చేస్తుంది గైస్ మంచిగా. నేను ఎప్పుడు చేస్తాను పండగకి, ఈరోజు కొంచెం లేట్ వచ్చాను గైస్ అంతే. కొంచెం లేట్గా రాలేదు, ఎప్పుడు ఒక ప్లేట్ పండగలకి. చిత్రాన్నం మంచిగా కలుపుతాను గైస్. పులిహోర ఎందుకు మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతున్నాం అని అనుకుంటున్నారా? ఇది వెరీ వెరీ కామన్ మాకు మా ఇంట్లో. అందుకే మా డాడీ మా అమ్మ అయితే లిటరలీ మమ్మల్ని పట్టించుకోరనమాట ఫెస్టివల్స్ టైంలో అయితే. ఎందుకంటే ఇద్దరం కావాలనే చిన్న చిన్న దానికి గొడవ పడుతూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాము. మాకు కామనే. దాని తర్వాత మళ్ళీ అంటే అప్పుడు మనకు పొట్టలో ఏముండదు కదా, పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తింటాం కాబట్టి మాకు పొట్టలో ఏముండదు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది. అండ్ ఇద్దరం ఒకరినొకరు ఆచుకుంటా ఇట్లా కామెడీ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇంకా మా ఇంట్లో ఫెస్టివల్స్ టైంలో ఇదే హడావిడి ఉంటుంది. సో మేము ఎక్కువ పట్టించుకోమని మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం అనమాట. సో అందుకే ఇద్దరం ఇలా అరుచుకుంటూ ఉంటాము. సో అందుకే నేను కొన్ని క్లిప్స్ పెట్టా ఫనీగా ఉంటాయి అని చెప్పి. పులిహోర మామిడికాయ పులిహోర సారీ గైస్. కెమెరా వస్తున్నాయా నాకు అది. సో యాక్చువల్లీ ఏంటంటే అమ్మ ఎప్పుడు ప్రతిసారి ఇంట్లో చిత్రాన్నం చేస్తుంది అనమాట. ఎందుకంటే లెమన్ కదా, సో హెల్దీ కూడా అని చెప్పేసి. బికాజ్ పులిహోర ఏంటంటే మనకి మనం చింతపండుతో చేస్తాం కాబట్టి అంత హెల్దీ కాదు కదా. పైగా మా ఇంట్లో ఎక్కువ మంది పులిహోర కాకుండా చిత్రాన్నం ఎక్కువ ఇష్టపడతారనమాట. బట్ ఈసారి ఏంటంటే అమ్మ పులిహోర కూడా చేసింది, ఎందుకంటే మేము తినాలని ఉంది అని చెప్పామని చెప్పి. అండ్ మా చెల్లి అసలు ఎందుకు అక్కడ తినిందో తెలీదు, మేము ఎవరం గమనిలేదు. మా చెల్లి తినేసింది కూడా. నేను ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు చూస్తున్నాను అనమాట, మా చెల్లి తినింది అని తెలిసింది నాకు. బట్ ఆల్రెడీ దేవుడి కోసం అని చెప్పి అమ్మ సపరేట్ చేసింది. ఇట్స్ ఓకే నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇక్కడ అమ్మ నీట్గా అలంకరించింది దేవుణ్ణి. యాక్చువల్లీ ఏంటి అంటే అమ్మకి పూలు వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు అనమాట. మోస్ట్లీ మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, వాటికి వచ్చే పూలే ఎక్కువ వరకు పెడుతుంది. ఏదైనా ఇంకా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు కొంచెం బాగా స్పెషల్గా కనిపించాలి అన్నప్పుడు ఇట్లా మంచిగా గ్రాండ్గా పెడుతుంది అనమాట. పూలు ఏముంది మనం కొనుక్కొని పెట్టేసి సరిపోతుంది, కానీ ఎందుకు అంత వేస్ట్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది మాకు కూడా. లక్ష్మీం క్షీర సముద్రావతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.
అందుకే మేము ఎక్కువ వేస్ట్ చేయమన్నమాట, మరీ ఎక్కువగా. కానీ దేవుడు కూడా మన నుంచి అన్ని పూలు అన్నీ ఏమంటారు పూలు కోసి పెట్టి ఇంత ఏం అడగడు కదా మన దగ్గర నుంచి. సో మన చెట్టుకున్న పూలు మనం పెడితే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవుడు కూడా. ఎవరైనా కూడా, అంటే ఇప్పుడు మన దేవుడు మనతో మాట్లాడ్డు అనుకోండి, బట్ స్టిల్ ఎవరైనా కూడా అలానే ఫీల్ అవుతారు. సో ఎక్కువ మీరు కూడా ఎవరైనా పూలు పెట్టేటప్పుడైనా ఏదైనా కూడా ఎక్కువ వేస్ట్ చేయొద్దు. పూలన్నిటిని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టండి. ఇలా ఫెస్టివల్స్ టైంలో అంటే నో ప్రాబ్లం, మనం బాగా ఇది మన ఇంటిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది, అంత హ్యాపీగా ఉంటాం మనం కూడా. సో అది మ్యాటర్. భగవతి భారతి దేవి శ్రీ పూర్ణేతు బ్రహ్మాండన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం. అంటే చాలామంది అనుకుంటా ఉంటారు కదా, ఈ కీర్తనలు తర్వాత పాటలు ఇవన్నీ దేవుడి పాటలన్నీ చాలా వరకు రావేమో అని అనుకుంటారు. బట్ నో, మేమైతే లిటరలీ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు, అంటే ఐషు ఎక్కువ కాదు కానీ, బట్ నేనైతే చిన్నప్పటి నుంచి అమ్మ ఎప్పుడు పూజ చేసినా కూడా నేను అమ్మ పక్కన వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. సో అమ్మ పాడి పాడి అమ్మ అవన్నీ చెప్పేటప్పుడు నాకు ఆ మంత్రాలు శ్లోకాలు అన్నీ నాకు కూడా వచ్చేసినాయి అనమాట. అమ్మ ఏవైతే చెప్తుందో అవన్నీ నాకు వచ్చు కంప్లీట్ A to Z. అట్లనే ఇంకా స్లోగా ఐషుకి కూడా వచ్చేసినాయి అనమాట. ఆల్రెడీ ఐషుకి కూడా వచ్చు. బట్ ఐషు అంత ప్రో లెవెల్ కాదు, బట్ నేనైతే ప్రో లెవెల్. లిటరలీ నేను అమ్మ చెప్పినటువన్నీ చెప్పగలను. అండ్ భజనలు తర్వాత కీర్తనలు అండ్ దాంతోపాటు శ్లోకాలు అన్నీ A to Z చెప్పేస్తాం అనమాట. పెద్ద విషయం అని అనుకుంటారు, బట్ నో గైస్, చాలా గ్రౌండింగ్ ఫీల్ వస్తుంది అనమాట. మనకి చాలా గ్రౌండెడ్ అవుతాము అండ్ మనకు చాలా ఏమంటారు పవర్ వస్తాయి అనమాట అవన్నీ మనం చెప్తూ ఉంటే. సో ఇప్పుడు మృత్యుంజయ మంత్రం ఎట్లయితే మనం చదివితే మనకి ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ వస్తుందో, ఇన్నర్ నుంచి మనకి చాలా హ్యాపీ అండ్ ఎనర్జెటిక్గా అనిపిస్తుందో, సో అలా శ్లోకాలు చదవడం మంత్రాలు చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను మోస్ట్లీ అట్లీస్ట్ నేను రోజుకి అమ్మ 2 సార్లు పూజ చేస్తారు కదా, సో ఆ 2 సార్లలో అట్లీస్ట్ ఒక్కసారైనా నేను అమ్మతో కూర్చోడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్ నాకు కూడా మంచిగా ఇన్నర్ సెల్ఫ్ ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ. అండ్ ఫైనల్గా డాడీ అయితే హారతి ఇస్తాడనమాట. నో మ్యాటర్ వాట్, చాలా వరకు పూజలు ఎక్కడ అంటే ఏం పూజలు జరిగినా కూడా డాడీనే హారతి ఇస్తాడు ఎక్కువగా. అండ్ ఆల్సో చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, హెయిర్ క్లిప్ పెట్టుకోవచ్చు కదా, టై చేయొచ్చు కదా అని పెట్టారు. అంటే నేను రీల్ పెట్టినప్పుడు అంటే 1-2 పెట్టారు. అండ్ ఆల్సో ఎస్ మా అమ్మ కూడా అనింది. బట్ మ్యాటర్ ఏంటి అంటే, మేము పూజ గదిలో కూర్చున్న తర్వాత మాకు గుర్తొచ్చింది అనమాట. అంటే బేసిక్గా మనం హెడ్ బాత్ చేస్తాం కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఆరకపోతే ఏమవుతుందంటే మాకు మైగ్రేన్ ఉందనమాట. సో అందుకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం హెయిర్ అంతా నీట్గా కంప్లీట్ డ్రై అయ్యేంత వరకు నేను అట్లే ఎయిర్ డ్రై చేస్తాను అనమాట. నేను ఏవి టూల్స్ ఏవి వాడను అనమాట హెయిర్ డ్రై కావడానికి అని చెప్పి. హెయిర్ డ్రైయర్ అవి ఏవి వాడం మేము. సో అందుకని చెప్పి ఎయిర్ డ్రై కోసమే అలానే ఉంచేస్తాం అనమాట. సో అదేమవుతుందంటే ఇంకా నిదానంగా పనిలో పడి మర్చిపోతాము కంప్లీట్గా. మళ్ళీ ఎక్కడైనా అంటే మనకి ఇంపార్టెంట్ ప్లేస్ అలా కూర్చున్నప్పుడు మనకు గుర్తొస్తుంది. ఇంకా సరే అని చెప్పి వదిలేసినాము. అండ్ సేమ్ అదే జరిగిందనమాట ఇక్కడ కూడా. సో గాయస్, అక్క అయితే పైకి పోయింది. సో ఇక్కడ నేను అమ్మ డాడీ ఉన్నాము. అక్కకు ఒక గిఫ్ట్ కొన్నాం, మన ముగ్గురికి. అది మాకు ఎప్పుడో తెలుసు, నేను కాలేజ్ ఉన్నప్పుడే కొన్నారు. బట్ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాను. చెప్పు. iPhone 17 Pro Max కొన్నారు. సో అక్క ఆల్రెడీ అది కొందాం అనుకుంటుంది ఒకసారి, కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయింది. సో డాడీనే గిఫ్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు. అది ఈరోజు ఇచ్చేద్దాం హ్యాపీగా. అమ్మాయి సర్ప్రైజ్ చెయ్యి, నువ్వే నీ చేతులతో. ఓకే, సో లెట్స్ గో. ఒక గేమ్ ఆడుతున్నా. స్టాప్. ఏం చేస్తున్నారు? అక్క నువ్వు కనుక్కోవాలి ఏందో, జస్ట్ టచ్ చేయి. ఏంది అసలు బుక్క? ఇంకా చూసుకో. 1 2 3 go.
లోపల ఏం లేదు, లోపల 14 Pro ఉంది. కానీ ఎంత సీల్డ్ ఉంది. నేను మళ్ళీ సీల్ చేసా. అదేంటి హాట్ గ్లూ నీకే డాడీ కొన్నాడు. నేను తీస్తా. అవునా? నువ్వు కొనాలంటున్నావు. డాడీ తీసుకొని బర్త్డే కొనిస్తా అది ఇది అన్నారు. ఎందుకులేని కొనిచ్చేసాడు. ఓకే ఫస్ట్ హ్యాపీనా? ఫస్ట్ యా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. షిట్ ఓపెన్. ఐషో పైన ఓపెన్ కింద ఓపెన్. పర్లేదు నువ్వు ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఓపెన్ చేయాలా? నేనే లేవా, నాకే ఇది ఫోన్, నీకు ఇది ఇచ్చేస్తా. మరి అంత సర్ప్రైజ్ ఎందుకు చేసినావే? కింద పెట్టి. నచ్చిందా? ఓకే ఓకే 1 నువ్వు చెప్పు ఐషో. 1 2 3 4 5 6 7. బాగుంది. అండ్ గాయస్ టు ఎవ్రీ వన్ థింకింగ్ కొత్త ఐఫోన్ 17 Pro Max రాగానే ఇప్పుడు నేను కొంటున్నాను అని అనుకోవద్దు. బికాజ్ అది ఆల్రెడీ రిలీజ్ అయ్యి కూడా ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. అండ్ నేను ఎందుకు కొన్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ నా పాత ఫోన్ అంటే అది ఐఫోన్ 14 Pro అనమాట. అది ఇంకా వర్క్ అవ్వడం స్టాప్ అయింది, ఫుల్ హీట్ ఎక్కుతా ఉన్నింది అనమాట. సో దానివల్ల నా హ్యాండ్స్ అనేటివి అండ్ దాంతోపాటు నేను కూడా ఎక్కువ టయర్డ్ అయిపోతున్నాను అనమాట. కొంచెం వర్క్ చేయగానే నాకు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. అండ్ మనం ఎక్కువ వర్క్ చేసేది కూడా మన మొబైల్తోనే కదా, మొబైల్ అండ్ సిస్టమ్తోనే. అవి రెండు సరిగా లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను అమ్మ వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట, నా బర్త్డేకి కొనాలి ఎట్లయినా ఫోన్, ఎందుకంటే నాకు అవసరపడుతుంది అని చెప్పి. అండ్ యాక్చువల్లీ నేను నెక్స్ట్ మోడల్ తీసుకుందామా అనుకున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ ఈ ఐఫోన్ 17 Pro Maxలో ఆరెంజ్ బాగా నచ్చింది. కొంతమందికి నచ్చలేదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వైట్ తర్వాత ఈ బ్లూ అండ్ ఆ కలర్స్ అనేవి నేను ఆల్రెడీ వాడాను అనమాట. ఆరెంజ్ చాలా యూనిక్గా ఉండింది అండ్ చాలా క్యూట్ అనిపించింది అనమాట నాకు. సో ఆరెంజే కొందాము అని అనుకున్నా. అండ్ అది గుర్తుపెట్టుకొని అదే పనిగా మా డాడీ వాళ్ళు నాకు చెప్పుకోకుండా ఇప్పుడే నాకు సర్ప్రైజ్ లాగా గిఫ్ట్ ఇచ్చేసారనమాట. భలే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు కొత్త ఫోన్ కొంటాను అని చెప్పి. బికాజ్ నాకు ఆ ఫోన్ నాకు అంత ట్రబుల్ ఇస్తా ఉన్నింది అనమాట, నా ఓల్డ్ ఫోన్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇట్ వాజంట్ అబౌట్ ఓన్లీ ఫోన్. నాకు తెలుసు రేపు మా అబ్బో కొనిస్తారు అని చెప్పి, కానీ దట్ వాజ్ ఎఫర్ట్స్ అనమాట. అంటే ఎఫర్ట్స్కి చాలా హ్యాపీ అనిపించింది. నా కోసం సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి నేను వెళ్ళిన తర్వాత అసలు పక్కట్బందిగా ప్లాన్ చేశారు గైస్. నాకు అసలు కూడా తెలీదు వచ్చిందని చెప్పి. మళ్ళీ చెప్పారు ఫోన్ వచ్చి 2 days అవుతుంది, బట్ నీకు అసలు మేము చెప్పలేదు అని చెప్పేసి. అప్పుడు అనుకున్నాను అరే ముందే నాకు ఫోన్ ఇచ్చేసి ఉంటే నేను మంచిగా అన్ని సెటప్ చేసుకొని నా ఉగాది రోజే వాడేదాన్ని కదా అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ ఉగాది రోజే వాడేసాను అనుకోండి. బట్ యా ఐ వాజ్ వెరీ హ్యాపీ. మొదటిసారి ఎప్పుడైనా కూడా మనం తినేటప్పుడు అతిథికి పెట్టాలి. ఆ అతిథి ఏం చేస్తాడు తెలుసా, ఫస్ట్ ఎక్కువ తినేవాడు కాదు కాబట్టి తక్కువ పెడుతున్నాము. ఆ అతిథి ఎవరో కాదు మనవాడే. హాయ్ మామ్. ఇవాళ స్పెషల్స్ ఏంటి? ఇవాళ చాలా స్పెషల్స్ ఉన్నాయి కదా. ఓకే సో ఇవాళ స్పెషల్ శనగబాల. సేమియా సగ్గుబియ్యం పాయసం. సేమియా కాదది, సగ్గుబియ్యము శనగబాల. సారీ, సగ్గుబియ్యం శనగబాయల పాయసం విత్ lots of cashews. ఓకే రసం కాదు, ఇంకొక పాయసం. అండ్ రసం. ఇది ఇంకొక పాయసం, దీంట్లో కొంచెం మిల్క్ తక్కువ. అంటే వేడిగా ఉండేటప్పుడు మిల్క్ ఎక్కువ ఉండింది, ఇప్పుడు చల్లగా అయిపోయింది కాబట్టి డ్రైడ్ సేమియా పాయసం. ఓకే దిస్ ఈజ్ మై ఫేవరెట్ రసం. రసం వేడి వేడి మిరియాల రసం. ఇది పొటాటో ఫ్రై. ఇది ఉగాది పచ్చడి. ఇది పప్పు, వంకాయ పప్పు, వంకాయ తాలింపు. ఓకే పండు ఫేవరెట్. సరే. అండ్ ఇది పులిహోర, మామిడికాయ పులిహోర. ఇది మామిడికాయ. సో గాయస్ నేనైతే ఇప్పుడు కెమెరాని బడ్డీకి చూపించాలనుకుంటున్నా, నాకు నా కొత్త ఫోన్ని. అట్లా జరుగు కొంచెం. నా ఫోన్ని బడ్డీకి చూపిస్తా. దిస్ ఇస్ మై ఫోన్ బడ్డీ. చూడు తోక కొడుతున్నాడు. ఐ థింక్ హీ లైక్ ఇట్. యూ లైక్ ఇట్? నచ్చిందా ఫోన్? నచ్చింది కదా. అంత సీనే లేదు, సూపర్గా ఉందని చెప్తున్నాడు. సో ఓకే మనం ఎండిద్దామా? ఎండు చెప్పాయిషు. కాఫీలు తిన్నారా, చికెన్లు తాగారా? చాలా గలీజ్గా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చెప్పు. That's it for today's video guys. If you like చెప్పాలి దాన్ని చెప్పా. ఏదైనా కొత్తగా చెప్పు ఆయుష్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు?
హాయ్ సబ్స్క్రైబర్స్ So that's it for today's video, guys.